దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. పునరుత్థాన దినాన దేవుని ఆరాధించుటకు వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. అందరు తలవంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఎంతమంది పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినాన నీ సన్నిధిలో కనబడుటకు యేసయ్య పునరుత్థాన దినాన నీ సన్నిధి కొరకు ప్రయాసపడి వచ్చారు. వారందరినీ దీవించని ఆశీర్వదించు, వారందరినీ బలపరచునైనా. నీ వాక్యం వెలుగైనది యేసయ్య. నీ వాక్యాన్ని యేసయ్య పఠించేవారు, నీ వాక్యాన్ని సేవించేవారు, నిన్ను అంగీకరించి వారందరినీ దీవించే దేవుడు. నీ రాకడ వరకు నమ్మకంగా నిరీక్షణతో ఉన్నవారిని ఆశీర్వదించి నిత్య జీవ మార్గంలోనికి వారిని కొనిపోయే దేవుడు. బుద్ధిగల కన్యకలను ఏ విధంగానైనా సిద్ధపడినప్పుడు నీ రాకడ కొరకు నిరీక్షించిన వారిని నీ రాజ్యంలో చేర్చుకున్నావు. పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య, ఎంతమంది నిరీక్షిస్తున్నారు వారందరిలో కృప చూపినైనా బుద్ధిగల కన్యక వలె నీ రాకడ కొరకు నిరీక్షణ కలవారై నిన్ను సేవించే పాత్రలుగా చేసి దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ ప్రైజ్. బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? మన దేవుడు శక్తిగల దేవుడు, మన దేవుడు బలమైన దేవుడు. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. మరి సిద్ధపడిన సంఘాలను దేవుడు దీవించాడు, సంఘాలను ఆశీర్వదించాడు. మరి బైబిల్లో చూసినట్లయితే సిద్ధపాటు కలిగిన 10 మంది కన్యకల గురించి మనము చదువుకునే ఉన్నాము ఎన్నోసార్లు. మరి వారి గురించి విని ఉన్నాము. 10 మంది కన్యకలు దేవుడు ఏర్పరచుకున్నవారు. మరి దేవుని స్తుతించే ప్రజలు, దేవుని ఆరాధించే ఆ 10 మంది కన్యకలు పరిశుద్ధ జీవితం కలిగి దేవుని రాకుడు కొరకు, దేవుని వాగ్దానం కొరకు, నిబంధన కొరకు కనిపెట్టుకున్న వారుగా దేవుని వాక్యము మనకి తెలియచేయబడుతుంది. ఈ 10 మంది మరి యేసుక్రీస్తు రాకుడు కొరకు పరిశుద్ధుడైన మన దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్ళిన 10 మంది కన్యకలు దేవుని ఆసక్తి బలము కొరకు, మరి దేవుని కృప కొరకు కనిపెట్టిన వారే. ఆ 10 మంది మరి తన దివిటీలు సిద్ధపరచుకొని వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సిద్ధ అంటే మన దేహము, మన దేహము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ సిద్ధలో నూనె కలిగిన వారు కొందరే, మరి పెండ్లి కుమారుని ఎదుర్కొన్న వారు కూడా కొందరే. 10 మంది సిద్ధపడ్డారు, కానీ 10 మంది వెళ్ళారు. 10 మంది రాత్రంతా కనిపెట్టుకొని మెలకువ కలిగి జీవించారు. దివిటీలు మరి వెలిగించి మరి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తారు. కానీ దేవుడి రాకడ కొంచెం ఆలస్యం కాగానే 10 మందిలో 5 సొమ్మసిల్లారు, సోలిపోయారు, మరి బలహీనతకు గురి అయ్యారు. 5 మంది బలవంతులై దేవుని రాకడ కొరకు కనిపెడుతూనే ఉన్నారు. 10 మందిలో మరి 5 దివిటీలు వెలుగుతున్నాయి, మరి అనేకులు వెలుగుగా అది మార్చబడుతున్నాయి. 5 మంది దివిటీలు మరి ఆరిపోతున్నవి. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. మరి వెలిగించబడిన దీపాలను దేవుడు మరి ఆయన ద్వారం తెరిచి రండి అని లోపలికి ఆహ్వానించాడు. మరి 5 లోపలికి వెళ్ళగానే మరి 5 మరి వారి దివిటీలు ఆరిపోతుండగా కొంచెం మాకు నూనె దయచేయండి, మీకు మాకు ఇది సరిపోదని సెలవిచ్చినారు. మరి వారి దివిటీలు వెలిగించడానికి నూనె కొరకు ప్రయాసపడ్డారు, కానీ చివరి ప్రయాసం వ్యర్థమైపోయింది. కాబట్టి ఆ 10 మంది ఏ విధంగా వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. ఆత్మీయ వెలుగు పొందారు, రక్షణ పొందిన ఆ వెలుగులో వారందరూ నడిచారు. మరి ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నవారు, రక్షణ వెలుగు పొందినవారు, ఆత్మీయ వెలుగు పొందిన వారు మాత్రమే ఆయన రాకడలో సిద్ధపాటు కలిగి దేవునితో ఎత్తబడినారు. ఆ 10 మంది దివిటీలు వెలిగింపబడ్డాయి, కానీ ఎదుర్కొనడానికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి 5 మాత్రమే మరి ఈ లోకంలో మరి ఎత్తబడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది పరిశుద్ధులు
మరి దేవుని కొరకు నిరీక్షించబడిన వారు ఉన్నారు, కానీ ఆయన రాకడ వరకు నిరీక్షణ కలిగి ఓపిక లేక సహనం లేక ఎంతోమంది ఆయన రాజ్యాన్ని కోల్పోతున్నారు. ఆయన ఇచ్చిన వారసత్వాన్ని కూడా కోల్పోతూ ఉన్నవారు. మనిషికి సహనము చాలా అవసరం, సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటుతో దేవుని కొరకు, దేవుని కృప కొరకు కనిపెడుతూ మరి అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపడ్డారు, మరి ఏ విధంగా నిత్య జీవానికి వారసులై ఉన్నారు, నీ రాకడికి ఎత్తబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి, ఎంతకాలం జీవించామని కాదు, కానీ నీ రాకడలో సిద్ధపడ్డామా లేదన్నదే ముఖ్యము కనుక నీ రాకడ వరకు నిరీక్షణ గల వారమై నీ రాకడలో ఎత్తబడుటకు మమ్మ సిద్ధపరచు, మా హృదయాలు సిద్ధపరచు. నీ సన్నిధిలో నిందారహితంగా ఉండి నీ రాజ్యాన్ని కొనిపోయేవారిగా, నీ రాజ్యంలో స్వతంత్రులై నేను ఆరాధించేటకు నీ కృప మా ఎడల కనికరించినైనా నీ కృప మా ఎడల విస్తారంగా ఉంచి తండ్రి, నీ దీవులతో నీ ఆశీర్వాదాలతో నింపు, నీ మహిమతో నింపునైనా. బుద్ధిగల కన్యకలను దీవించినట్లు నీ రాజ్యంలో చేర్చుకున్నట్లు మమ్మల్ని కూడా నీ రాజ్యంలో చేర్చుకునైనా నీ రాకడ మాకు తెలియచే తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, నీ రాకడలో ఎత్తబడే వారిగా ఉండుటకు సహాయం చేయి. మా ఆత్మీయ దివిటీలు వెలుగుతూ అనేకులకు వెలుగుగా, అనేకులకు రక్షణ అందించేదిగా, అనేకులు నిత్య జీవానికి నడిపించే ప్రభా, నీ జ్ఞానంతో నీ ఆత్మతో నింపు, నీ అభిషేకముతో నింపునైనా. వెలుగుతున్న సిద్ధ అనేక చీకటిని ఏ విధంగా తరుముతుందో, ప్రతి దేహంలో ఉంటున్న చీకటి, అంధకారం, పాపము యేసయ్యా నీ వాక్యం అనే వెలుగుతో వాటిని శుద్ధిపరచుటకు నీ శక్తిని దయచేయి. నీ వాక్యాన్ని ప్రచురించుటకు నీ ఆత్మను దయచేయి. నీ అభిషేకాన్ని దయచేయి. నీ సన్నిధిని కుమ్మరించు. నీ బలమైన ఆత్మను కుమ్మరించు. నేను వింటున్న వారందరి హృదయాలను శుద్ధి చేయి, పవిత్రపరచు. నీ రక్తాన్ని ప్రోక్షించు. నేను బుద్ధి గల కన్యకలు గల వారిని సిద్ధపాటు వారికి దయచి వారిని ఆశీర్వదించి వారందరినీ నీ కృపలో స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకో.